నీతి ఆయోగ్ 7వ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ నిన్న జరిగింది. మనందరికి తెలుసు 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లానింగ్ కమిషన్ అవుట్డేట్ అయిపోయిందని చెప్పి నీతి ఆయోగ్ ఎస్టాబ్లిష్ చేసినట్టు ప్రకటించారు. జనవరి 1, 2015 నుంచి నీతి ఆయోగ్ అమల్లోకి వచ్చింది. నీతి అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్. ప్లానింగ్ కమిషన్కి నీతి ఆయోగ్కి తేడా ఏంటి అని చాలామంది అప్పట్లో బాగా డిస్కస్ చేశారు. అప్పట్లో మనకి ఫినాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారు ఉండేవాళ్ళు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్లానింగ్ కమిషన్ outlived its utility. It is no more relevant now. Niti Aayog needs to follow a new approach. Earlier, Planning Commission used to follow one size fit for all model approach. Niti Aayog is going to follow state specific, regional specific approach అని చెప్పి. అంటే ప్లానింగ్ కమిషన్ దేశం మొత్తానికి ఒకే విధమైన ప్రణాళికలు పాలసీస్ వేసేది. కానీ భారతదేశంలో డైవర్సిటీ బాగా ఎక్కువ ఉంది. సో ప్రాంతీయంగా రాష్ట్రాల వారీగా స్టేట్ స్పెసిఫిక్ డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ కూడా అవసరం. ఆ పరంగా నీతి ఆయోగ్ పనిచేస్తుంది. దాంతోపాటు నీతి ఆయోగ్ బాటమ్ అప్ అప్రోచ్ అనేది అంటే కింద నుంచి పైకి అప్రోచ్ ఫాలో అవుతుంది, టాప్ డౌన్ అప్రోచ్ ఫాలో అవ్వకుండా. దాంతోపాటు నీతి ఆయోగ్ ఒక థింక్ ట్యాంక్ లాగా వ్యవహరిస్తుంది. ఇప్పుడు దేశానికి ఇది అవసరం, ఎందుకంటే మనం పోస్ట్ లిబరలైజ్డ్ ఎరాలో ఉన్నాం కాబట్టి అని చెప్పి అప్పట్లో గవర్నమెంట్ నీతి ఆయోగ్ని సపోర్ట్ చేసుకుంది. అండ్ నీతి ఆయోగ్ కూడా లాస్ట్ 8 సంవత్సరాల నుంచి బాగానే ఫంక్షన్ చేస్తూ వస్తుంది. నీతి ఆయోగ్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, చట్టబద్ధ సంస్థ కాదు. అది ఒక క్యాబినెట్ తీర్మానం ద్వారా రూపొందించబడింది అనమాట. సో నీతి ఆయోగ్ ఈజ్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, నాట్ ఎ స్టాట్యుటరీ బాడీ. ప్లానింగ్ కమిషన్కి చైర్మన్ ఉన్నట్టే నీతి ఆయోగ్ కూడా చైర్మన్, ప్రైమ్ మినిస్టర్ ఉంటారనమాట. చైర్మన్ ఉంటారు, వైస్ చైర్మన్ ఉంటారు. దాంతోపాటు నీతి ఆయోగ్కి CEO ఉంటారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. దాంతోపాటు నీతి ఆయోగ్లో ఎక్స్పర్ట్ మెంబర్స్ ఉండొచ్చు, పార్ట్ టైం మెంబర్స్ ఉండొచ్చు. నీతి ఆయోగ్లో గవర్నింగ్ కౌన్సిల్ అని ఒక కౌన్సిల్ ఉంటుంది. దానిలో అన్ని రాష్ట్రాల సీఎంస్, తర్వాత యూటీస్ వాళ్ళ లెఫ్టినెంట్ గవర్నర్స్ వీళ్ళందరూ కూడా దానిలో మెంబర్స్గా ఉంటారు. ఆ గవర్నింగ్ కౌన్సిల్ తరచుగా కలుస్తుంటుంది. దాన్నే గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్స్ అంటాం. ఈ 7వ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ నిన్న జరిగింది. సో ఈ మీటింగ్లో మోడీ గారు చాలా అద్భుతంగా ప్రసంగాన్ని ఇచ్చారనమాట. దానిలో ఆయన చెప్పిన పాయింట్, సహకార సమాఖ్య బాగా ఉండటం వల్ల, భారతదేశంలో కోఆపరేటివ్ ఫెడరలిజం బాగా ఉండటం వల్ల కోవిడ్ని అన్ని రాష్ట్రాల సహకారంతో చాలా అద్భుతంగా ఎదుర్కోగలిగాం. దాని రాష్ట్రాల సహాయం, రాష్ట్రాల యొక్క స్ఫూర్తి మరవలేందని ఆయన చెప్తూ వచ్చారు. దాంతోపాటు కోవిడ్ క్రైసిస్లో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే భారతదేశం ఇంత బాగా ఫైట్ చేయడానికి రాష్ట్రాల యొక్క సపోర్ట్ సిస్టమ్ చాలా బాగా పనికొచ్చింది. వాళ్ళ యొక్క కృషి కూడా మరవలేందని చెప్పి ఆయన ప్రకటించారు. సో ఈ సంవత్సరం గవర్నింగ్ కౌన్సిల్ ఎజెండా అంటే 7వ గవర్నింగ్ కౌన్సిల్ నీతి ఆయోగ్ ఎజెండా ఏంటంటే క్రాప్ డైవర్సిఫికేషన్ అండ్ అచీవింగ్ సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ పల్సెస్, ఆయిల్ సీడ్స్ అండ్ అదర్ అగ్రో కమోడిటీస్. క్రాప్ డైవర్సిఫికేషన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. అంటే పంటల్లో భిన్నత్వం. తర్వాత ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్. స్కూల్ ఎడ్యుకేషన్లో రాష్ట్రాలన్నీ కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంటేషన్ గురించి. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్లో కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి. తర్వాత అర్బన్ గవర్నెన్స్ గురించి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అనమాట. దీనిలో మోడీ గారు ఇండియా షుడ్ ఫోకస్ ఆన్ మోడర్న్ అగ్రికల్చర్ గురించి మాట్లాడారు. అగ్రికల్చర్, ఎనిమల్ హస్బెండరీ, ఫుడ్ ప్రాసెసింగ్ మీద గవర్నమెంట్ ఎక్కువ దృష్టి పెట్టాలని. మీకు తెలుసు వచ్చే సంవత్సరం G20 ఇండియా హోస్ట్ చేయబోతోంది. సో మోడీ గారు G20 అనేది మనం హోస్ట్ చేయడం మనకు ఒక బాధ్యత. దాంతోపాటు దీని నుంచి మనం ప్రపంచం దగ్గర నుంచి చాలా రెస్పాన్సిబిలిటీ కూడా నేర్చుకుంటాం. అంతకుమించి ఇండియా ఇమేజ్ కూడా పెంచడానికి మనం కృషి చేయాలని చెప్పి ఇది మన గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పి ఆయన ప్రకటించడం కూడా జరిగింది. దాంతోపాటు మోడీ గారు తన రిమార్క్స్లో 3 T's గురించి మాట్లాడారు. 3 T's. ఒకటి ట్రేడ్, టూరిజం, మూడోది టెక్నాలజీ. ఫస్ట్ ట్రేడ్, రెండోది టూరిజం, మూడోది టెక్నాలజీ అనమాట. ఇట్లా మోడీ గారు తన స్పీచ్లో 2047 కల్లా అంటే 100 years ఆఫ్ ఇండిపెండెన్స్ కల్లా మనం ఏమి చేయొచ్చో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అయితే రాష్ట్రాల గురించి ఒకసారి చూస్తే నాన్ బీజేపీ రూల్ స్టేట్స్, ఏదైతే రాష్ట్రాల సీఎంస్ నాన్ బీజేపీ రూల్ సీఎంస్ ఉన్నారో వాళ్ళు మాత్రం సెంటర్ తన అభిప్రాయాలు స్టేట్స్ మీద రుద్దుతోందని, అలా రుద్దకూడదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. తర్వాత కొన్ని రాష్ట్రాల సీఎంస్ GST కాంపన్సేషన్ 5 ఏళ్ళు అయిపోయింది కదా, ఇంకో 5 years స్టేట్స్కి నష్టం జరుగుతూనే ఉంది, ఇంకో 5 సంవత్సరాలు GST కాంపన్సేషన్ సెస్ ఇవ్వమని కూడా అడగటం జరిగింది. దాంతోపాటు పంజాబ్ లాంటి సీఎం మినిమం సపోర్ట్ ప్రైస్కి లీగల్ బ్యాకింగ్ ఇవ్వాలని కోరటం జరిగింది. కేరళ సీఎం కాంకరెంట్ లిస్ట్లో చట్టాలు చేసేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్ని కన్సల్ట్ చేయాలని చెప్పింది. కొంతమంది ఎడిబుల్ ఆయిల్స్ గురించి ఎఫెక్టివ్గా ఇండియా ఇంకొంత వర్క్ చేయాలని చెప్పి డిస్కస్ చేశారు. కేసీఆర్ లాంటి సీఎంస్ అయితే అసలు మీటింగ్కి అటెండ్ అవ్వలేదు, గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్కి. ఓవరాల్గా మనం చెప్పాలంటే
నీతి ఆయోగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ థింక్ ట్యాంక్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే నీతి ఆయోగ్ ఇన్సెప్షన్ నుంచి కూడా బాగా పనిచేస్తూ వస్తుంది. ఇట్ ఈస్ ఎర్లీ టు జడ్జ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ నీతి ఆయోగ్, 8 years అయింది కాబట్టి ఓవరాల్గా నీతి ఆయోగ్ రకరకాల పేపర్స్, ఉదాహరణకి కొన్ని సంవత్సరాల క్రితం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక మంచి పేపర్ ఉంది. ఇప్పుడు లాంచ్ అయిన స్కీమ్ ఉంది కదా, ఆయుష్మాన్ భారత్ ఉంది కదా, దాని గురించి పిఎం కిసాన్, ఇలాంటి స్కీమ్స్ అన్నిటికీ నీతి ఆయోగ్ ఇన్పుట్స్ గవర్నమెంట్కి ఇస్తూనే ఉంది. దాంతోపాటు నీతి ఆయోగ్ అనేక రిపోర్ట్స్ కూడా ప్రభుత్వానికి ఇస్తుంది. ఉదాహరణకి రీసెంట్గా ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ అని ఒక ఇండెక్స్ వచ్చింది, దాన్ని కూడా నీతి ఆయోగే రిలీజ్ చేస్తుంది. స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్ కానీ, ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ కానీ, కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ కానీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ కానీ, ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ కానీ, అదేవిధంగా యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ సంబంధించి డేటా కానీ నీతి ఆయోగ్ వీటన్నిటిని కలెక్ట్ చేసి దేశాన్ని ముందుకు నడిపించడంలో తన వంతు బాధ్యత అత్యద్భుతంగా చేస్తుంది. నీతి ఆయోగ్ ఎఫెక్టివ్ థింక్ ట్యాంక్ కంట్రీ అని చెప్పుకోవచ్చు. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మినిట్స్ ఒకసారి అంటే ఇంపార్టెంట్ సమ్మరీస్ చూసుకుంటే మనకి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో కానీ ఇంటర్వ్యూలో కానీ పనికొస్తాయి.